2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి 2014 నుంచి 19 వరకు వైసీపీ తరపునే ఉన్నటువంటి వాడు. ఆ తర్వాతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఎస్పీబీసీకి హెడ్గా పదవి బాధ్యతలు స్వీకరించి అమ్మాయి కాంట్రవర్సీతో పదవి కోల్పోయినటువంటి పృథ్వీ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు జగన్ తనకు మళ్ళీ అవకాశం ఇస్తాడని చూశారు. ఇవ్వకపోయేటప్పటికి ఆగ్రహించి శాంతం రాజకీయ సన్యాసం చేశారు. ఆ తర్వాత ఆయన జనసేన వైపుకి బాటపట్టారు. జనసేనలో చేరారు పృథ్వీరాజ్. ఇప్పుడు ఆయన తనదైనటువంటి 30 ఇయర్స్ ఇండస్ట్రీ చమక్కులతో విరుచుకుపడుతున్నారు. లేటెస్ట్గా ఏదైతే తెలుగుదేశం జనసేన సర్కార్ ఖాయమని చెప్తూ ఒక సర్వేని తనే అనౌన్స్ చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు సర్వే చేశా. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 136 అసెంబ్లీ సీట్లు 21 ఎంపీ సీట్లు రావడం ఖాయం. ఎన్నికల్లో పడిపోయే తొలి వికెట్ రోజేది అవుతుంది. తెలుగుదేశం పార్టీ జనసేన వచ్చాక రోజు అక్రమాల మీద విచారణ చేపిస్తాం. పవన్ 3 పెళ్లిళ్ళు చేసుకోవడం, 2 చోట్ల ఓడిపోవడం వల్ల పోలవరం నిర్మాణానికి ఏమైనా నష్టం జరిగిందా? నా దగ్గర బ్రౌన్ కలర్ డైరీ ఉంది, ఎమ్మెల్యేలు ఎంత డబ్బులు సంపాదించారు నేను నోట్ చేశా అంటూ ఏదైతే మన లోకేష్ గారి రెడ్ డైరీకి పోటీగా ఈయన ఒక బ్రౌన్ డైరీ పెట్టానన్నటువంటిది ప్రకటిస్తున్నారు.